ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తెరచి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం ఒకరు చదవగలిగినటువంటి వారు చదివేదానికి సహాయపడండి. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. చిన్న ప్రార్థన, అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ ప్రాంత ప్రజల రక్షణార్థమై, ఈ ప్రాంత ప్రజలు దీవించబడినట్లుగా మీ దాసుని గుండెలో మీరు పెట్టిన భారాన్ని బట్టి ప్రయాసతో ఏర్పాటు చేయబడిన ఈ సభలు 2 దినాలు కూడా మీ ఆత్మ సారథ్యములో మా అందరికీ దీవెనకరంగా మీరు జరిగిస్తున్నారు. 2వ దినము ఇంతవరకు పాటల ద్వారాను, స్తుతి ఆరాధన ద్వారాను, చక్కటి శుభాల ద్వారాను మీరు మహిమ పొందుకున్నారు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా ఈ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. భక్తుడు పలికినట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణము నీ కొరకు తృష్ణ కలిగి ఉంది నాయన. మీ మాట కొరకు నాయన మేము ఆశపడుతున్నామయ్యా. మీ మెల్లని స్వరంతో తండ్రి నాయన మీరు మాతో మాట్లాడండి. ఒక్కొక్కరిని మీరు దర్శించండి. మీ వాకులో ఉన్న జీవాన్ని, మీ వాకులో ఉన్న ప్రభావాన్ని ఈ రాత్రి మీ సముఖంలో చేరిన ఒక్కొక్కరి జీవితంలోనికి మీరు విడుదల చేయండి. యేసు నామములో నీ ప్రజల జీవితాల్లో ఉన్న ప్రతి బంధకము నుండి ఈ రాత్రి విడుదల కలుగునుగాక. ప్రతి విధమైన సాతాను కాడి యేసు నామములో విరగగొట్టబడునుగాక. సన్నిధిలో చేరినటువంటి ప్రజలందరూ దీవించబడుదురుగాక. కృప చూపండి అయ్యా. మీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ సిలువ చోట మరుగు చేయండి. మీ పక్షంగా ఎత్తిపట్టిన ఆయన మీ నోటి బోరుగా వాడుకొని మీరు మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. రాత్రికాల సమయంలో కొద్ది సమయం మీరు ప్రార్థన పూర్వకంగా మనస్సు పెట్టి దేవుని మాటలకు మీరు చెవివ్వాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతోటి ప్రజలతోటి పలికినటువంటి ఒక మాట మనం చదువుకున్నాం. ఆ మాటను మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. రాత్రికాల సమయంలో దేవుని సముఖములో ఈ ప్రాంగణంలో చేరినటువంటి నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని, నీ కుటుంబ పరిస్థితులను ఎరిగిన దేవుడు తన వాక్కు ద్వారా సూటిగా నీతో మాట్లాడి ఈ రాత్రి నిన్ను దర్శించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, మీ హృదయములను కలవరపడనీయుకుడి. ఈ రోజున ప్రజల హృదయాల్లో నిండినది ఏంటంటే కలవరం. కలవరాలతో ప్రజల జీవితాలు నిండిపోయినాయి. భవిష్యత్తును గూర్చినటువంటి ఆలోచన, దాన్ని గూర్చినటువంటి ఒక కలవరం, కుటుంబంలో వారు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలను బట్టి వారి హృదయాలు కలవరం. శారీరకంగా వారు కలిగినటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి, డాక్టర్లు చెప్పినటువంటి మాటలు వారి హృదయంలోనికి చొచ్చిన తరువాత, అయ్యో నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందే అని కలవరం. పిల్లల విషయమై, వారి భవిష్యత్తును గూర్చి, వారి వివాహాలను గూర్చి, లేదా వారు చేస్తున్న
ఉద్యోగంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు చేస్తున్న వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇలా ఆయా రకాల సమస్యలను బట్టి ఈ రోజున మనుషులు కలవరాలతో ఉండిపోయారండి. అయితే ఈ రాత్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ విధమైన కలవరాల మధ్య నీవున్నా, ఏ విధమైన కన్నీళ్ల మధ్య నీవున్నా, ఏ విధమైన సమస్యల మధ్య నీవున్నా, ఏ విధమైన అనారోగ్యము చేత నీవు పీడించబడుతూ ఉన్నా, ఈ రాత్రి ప్రభు చెప్తున్నటువంటి మాట, మీ హృదయాలను కలవరపడనీయ మాకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కదా, మీరు నా యందును కూడా విశ్వాసం ఉంచండి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మన జీవితంలో జరిగేటువంటి కార్యాలు ఒక 2-3 సమయాన్ని బట్టి నేను మీ దృష్టిలోనికి తీసుకొని వస్తాను. దయచేసి జాగ్రత్తగా మరొక వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. మీరు బైబిల్ తెరిచి రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని, ఈ వాక్య భాగాన్ని మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం. ఎవరి యందు? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరి యందు? ఆయన యందు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ హృదయాలను కలవరపడనీయమాకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కదా, నా యందును విశ్వాసం ఉంచండి అని పలికిన యేసయ్య నామమందు ఈ రాత్రి నీవు విశ్వాసం ఉంచగలిగితే ఆయన నిన్ను సిగ్గుపడనియ్యడు. ఏం పడనివ్వడు చెప్పండి? సిగ్గుపడనివ్వడు. మనుషులను నమ్మి సిగ్గుపడిన వారు ఉన్నారు, అధికారులను నమ్మి సిగ్గుపడిన వారు ఉన్నారు, రాజులను నమ్మి సిగ్గుపడిన వారు ఉన్నారు. యేసయ్యను నమ్మి సిగ్గుపడ్డవారు ఎవరూ లేరు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. ఈ మధ్య కాలంలో ఒక బ్రదరు ప్రేయర్ చేయించుకోవడానికి, ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరకు వచ్చారు. ఆయన చెప్పినటువంటి సాక్ష్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఆయన చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. తనకిద్దరు పిల్లలు, భార్య, ఒక చిన్న సొంత ఇల్లు. తనకు ఒక స్నేహితుడు పరిచయమై కొద్ది మాసాల్లోనే మనం ఒక వ్యాపారం ప్రారంభిద్దాం, ఆ వ్యాపారంలో మనకి ఆదాయం, ఇన్కమ్ చాలా బాగుంటుంది, నీ కుటుంబ పరిస్థితులన్నీ మారిపోతాయి, దిశ దశ మారుద్ది, ఇలా చెప్పవలసిన మాటలన్నీ చెప్పి అతని చేత కొన్ని లక్షల రూపాయలు అప్పు చేయించి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టించాడండి. ఆ అప్పు ఎలా తీసుకొచ్చారంటే, వారికున్న ఒక చిన్న గృహం, దాన్ని తాకట్టు రిజిస్ట్రేషన్ పెట్టి అప్పు తీసుకొచ్చారు. తన భార్య దగ్గర ఉన్న బంగారం, దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి తన స్నేహితుడిని నమ్మి వ్యాపారంలో కొన్ని లక్షల రూపాయలు తీసుకొచ్చి అతడు పెట్టుబడిగా పెట్టాడు. ఆ డబ్బులు తీసుకొచ్చేటప్పుడు తన భార్య చెప్పిందంట, ఎందుకండి చక్కగా మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మీకు వచ్చే జీతం మనకు సరిపోతుంది, ఇవన్నీ మనకు అవసరమా, ఎందుకు అని తన భార్య చెప్పే ప్రయత్నం చేసింది. కానీ తన భార్య మాట వినలేదు.
తన భార్యతో తను పలికిన మాట ఏంటంటే, నేను ఏది చేసినా మీ కొరకే కదా, కుటుంబం కొరకే కదా, పిల్లల కొరకే కదా. ఉద్యోగం చేస్తూ ఈ వ్యాపారాన్ని కూడా మనం చేయగలిగితే ఆర్థికంగా మనం స్థిరపడతాం, కాస్త వృద్ధిలోనికి వస్తాం, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇటువంటి మాటలన్నీ కూడా తన భార్య బిడ్డలకు చెప్పాడు. కొద్ది దినాలు, కొన్ని మాసాలు గడిచింది. ఆ తర్వాత అర్థమైంది తనకి, తన స్నేహితుడు తనను మోసం చేశాడని, తను పెట్టిన పెట్టుబడి అంతా కూడా నష్టాల్లోనికి వెళ్ళిపోయిందని, చివరికి తను అప్పుల్లో కూరుకుపోయాడని తనకి అర్థమయ్యిందండి. ఈ వ్యాపార దిశగా అతడు కొన్ని ప్రయత్నాల్లో ఉద్యోగానికి కూడా సరిగ్గా వెళ్లకుండా ఉండుటను బట్టి తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. కొద్ది కాలానికి జరిగింది ఏంటంటే, ఆర్థికంగా బాగా చితికిపోయి అప్పులకు వడ్డీలు కట్టలేక, ఎక్కడైతే ప్రైవేట్ ఫైనాన్స్లో ఆ ఇంటిని తాకట్టు పెట్టారో వారు వచ్చి దాన్ని వేలం పాటేసి ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి, తన భార్య బిడ్డలను రోడ్డు మీద నిలబెట్టి ఆ ఇంటిని వేలం పాటేసి అమ్మేశారు. చివరికి ఆ కుటుంబం ఎక్కడికి వచ్చిందంటే రోడ్డు మీద నిలబడింది. చేయగలిగింది ఏమి లేదు. ఆ పరిస్థితుల్లో తన భార్య బిడ్డల వైపు చూస్తూ ఉన్నప్పుడు వారు తిరిగి తన భర్త వైపు లేదా పిల్లలు తండ్రి వైపు చూస్తూ ఉన్నప్పుడు సిగ్గుతో వారి వైపు చూడలేక తల వంచుకొని మౌనంగా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో సిగ్గుతో తల వంచుకొని నేను నిలబడిపోయానయ్యా. వారిని తీసుకొని కట్టుబట్టలతో ఒక అద్దింటిలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ అద్దింటిలో కూడా ఉండడానికి చాలా ఇరుకైనటువంటి ఒక చిన్న ఇల్లు తీసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇది మా పరిస్థితి. ఈ పరిస్థితిలో నుండి మమ్మలను దేవుడు బయటికి తీసుకొని వచ్చి కాస్త దేవుడు మమ్మల్ని కనికరించినట్లుగా మా కోసం ప్రార్థన చేయండి అని ఆ బ్రదరు ప్రార్థన సహాయాన్ని కోరి ఒకసారి నా దగ్గరకు వచ్చారు. ఎందుకు నేను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, అతడు తన స్నేహితుని నమ్మి ఏమయ్యాడు? సిగ్గుపరచబడ్డాడండి. తన స్నేహితుని నమ్మి సిగ్గుపరచబడ్డాడు. నేను అంటున్నాను, మనుషులను నమ్మితే సిగ్గుపరచబడతాం, కానీ నేను ప్రకటిస్తున్న యేసును నమ్మితే నీ జీవితంలో ఎన్నడూ కూడా నీవు సిగ్గుపరచబడవు. నా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నీ తలను పైకెత్తుతాడు, నీ కన్నిటిని తొడుస్తాడు, సమస్యలో నుండి బయటికి తీసుకొస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఈ సమయంలో నేను మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దైవజనులు పాల్ యాంగ్ చో గారు దక్షిణ కొరియా దేశంలో గొప్ప సేవ చేశారు. ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద సంఘం దైవజనులు పాల్ యాంగ్ చో గారిది. ఒక ఆదివారం ఆరాధనకు 10 లక్షల మంది కూడుకుంటారంట. ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లో ఆయన నడిపించబడినటువంటి అనుభవాల్లో ఒక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రారంభ పరిచర్య దినాల్లో ఆయన మందిరానికి ఒక 4-5 అలా వచ్చేవారంట. సరైనటువంటి మందిరం లేదు, చిన్న పాక, కింద పట్టాలు కూడా ఉండేవి కాదంట, కూర్చోడానికి కుర్చీ కూడా ఉండేది కాదంట. అలా చాలా మాసాలు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, అయ్యా నీవు నన్ను సేవకు పిలిచావు, నేను సేవకు వచ్చాను, చాలా కాలం నుండి సేవ చేస్తున్నాను, అయితే నా అవసరతలు తీర్చబడటం లేదు ప్రభా. సువార్త పరిచర్యలో నేను అనేక ప్రాంతాలకు తిరగడానికి నాకు ఒక సైకిల్ కావాలన్నాడంట. తిరిగి తిరిగి వచ్చి నేను బాగా అలసిపోతున్నాను, కూర్చోడానికి ఒక కుర్చీ కావాలన్నాడంట. ఆదివారం పూట నిలబడి వాకింగ్ చెప్పేటప్పుడు
బైబిల్ పెట్టుకోవడానికి ఇటువంటి టేబుల్ ఒకటి కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. కొద్ది వారాలు అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన మనసులో ఎక్కడో ఒక నిరాశ. ఏంటి ప్రభా, కొన్ని వారాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి సమాధానం రాలేదు, నువ్వు జవాబు ఇవ్వలేదు, ఏంటి ప్రభా అని. అప్పుడు వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడంట. సైకిల్ అడిగావు, తర్వాత కుర్చీ అడిగావు, తర్వాత టేబుల్ అడిగావు, అవి ఎలా ఉండాలి, ఏ కంపెనీ, స్పష్టంగా నువ్వు నాకు తెలియచేయలేదు కదా. స్పష్టంగా నువ్వు అడిగితే నేను వాటిని నీకు ఇస్తాను అని ప్రభు మాట్లాడినప్పుడు వెంటనే ఆయన పలానా కంపెనీ సైకిల్ కావాలి, పలానా వీల్ చైర్ కుర్చీ కావాలి, పలానా టేబుల్ కావాలని చెప్పేసి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన అనంతరం ముగింపులో ఆయన ఆలోచనలో ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారు, అవి పొంది ఉన్నామని నమ్మండి అని. సో ఆ మాటను తను విశ్వసించి ఆ ఆదివారం సంఘంలో అక్కడికి వచ్చినటువంటి 5-6 ఆయన చెప్పాడంట, నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభు నా ప్రార్థన ఆలకించారు, నాకు మంచి సైకిల్ ఒకటి ఇచ్చారు, మంచి వీల్ చైర్ ఒకటి ఇచ్చారు, మంచి టేబుల్ ఒకటి ఇచ్చారని. అలా సంఘంలో అనౌన్స్మెంట్ చేసి ఆరాధన ముగించి పాస్టర్ గారు బైబిల్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడంట. కొంతమంది యవనస్తులు పాస్టర్ గారిని ఫాలో అవుతూ ఉన్నారంట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు వారిని గమనించి ఆగి వారిని పిలిచి అడిగాడంట, ఏంటి నన్ను ఫాలో అవుతున్నారని. ఏం లేదు పాస్టర్ గారు, ఇందాక మీరు చర్చిలో చెప్పారు కదా, దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీకు సైకిల్ ఇచ్చారని, మంచి వీల్ చైర్ ఇచ్చారని, టేబుల్ ఇచ్చారని, వాటిని చూద్దామని మిమ్మల్ని వెంబడిస్తున్నాం పాస్టర్ గారు అన్నారంట. ఇప్పుడు వాటిని చూపెట్టడానికి పాస్టర్ గారి దగ్గర ఉన్నాయి, అవి లేవు. ఏం చేయాలి? వెంటనే పాస్టర్ గారు మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆలోచన చేస్తూ ఉండగా దేవుడిచ్చిన ఒక ఆలోచన బట్టి వెంటనే ఆ కుర్రోళ్ళతో మాట్లాడాడంట. మీరు భూమి మీదకి రావడానికి ముందుగా తల్లి గర్భంలో మీరు ఎంతకాలం ఉన్నారు అని. ఎంతకాలం ఉన్నారు? 9 మాసాలు. ఆడపిల్లలు అయితే కొంచెం అటు ఇటుగా 10 మాసాలు అంటారు. సరే, 9 కానీ 10 కానీ వాళ్ళు అదే సమాధానం ఇచ్చారు. సో అలాగే ఇవి కూడా ఉన్నాయి అన్నారంట పాస్టర్ గారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు పాస్టర్ గారి కడుపులో సైకిల్ ఉంది, పాస్టర్ గారి కడుపులో టేబుల్ ఉంది, పాస్టర్ గారి కడుపులో వీల్ చైర్ ఉంది. ఇక పాస్టర్ గారి మొహం కళ్ళే చూడటం మానేసి పొట్టకల్లే చూస్తున్నారంట. పాస్టర్ గారు ఇప్పుడు ఎన్నో నెల అన్నట్టుగా అడగలేదు, కానీ కొంచెం చిత్రంగా పాస్టర్ గారు పొట్టకల్లే చూస్తూ ఉన్నారంట. పాస్టర్ గారికి అర్థమైంది. సరే, ఇంకేం మాట్లాడకుండా పాస్టర్ గారు వెళ్ళిపోయారు. 2-3 వారాలు గడిచినాయి. ఈ 2-3 వారాలు కూడా ఈ కుర్రవాళ్ళు పాస్టర్ గారిని ఫాలో అవుతున్నారు, పాస్టర్ గారు పొట్ట వైపు చూస్తూ ఉన్నారు. సరిగ్గా 1 నెల రోజులకు జరిగింది ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మిషనరీ దైవజనుడు ఆ ప్రాంతం నుండి ఆయన మరొక ప్రాంతానికి సేవకు వెళ్ళడానికి సిద్ధపడి ఆయన కలిగి ఉన్నటువంటి ఒక సైకిల్, ఒక టేబుల్, ఒక వీల్ చైర్, అవి ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడాడంట. వీటిని నీతో కూడా తీసుకొని వెళ్ళక, ఇక్కడ పలానా ప్రాంతంలో దైవజనులు పాల్ యాంగ్చో గారు సేవ చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి వీటిని ఆయనకి ఇచ్చి నువ్వు మరొక ప్రాంతానికి సేవకు వెళ్ళమని చెప్పి ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడారంట. సరిగ్గా 1 నెల రోజులకి ఆ దైవజనుడు మిషనరీ ఆ సైకిలు, ఆ టేబుల్, ఆ వీల్ చైర్, ఆ 3టిని తీసుకొని వచ్చి దైవజనులు పాల్ యాంగ్చో గారికి ఇచ్చారంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవుడు సిగ్గుపరిచాడా? ఆ యవనస్తుల ముందు సిగ్గుపరిచాడా? సంఘములో దైవజనుడు పలికినటువంటి మాటల విషయంలో దైవజనుడు సిగ్గుపడ్డాడా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరూ కూడా చెప్పాలి సిగ్గుపడనే పడరు. ఈ రాత్రి నేను అంటున్నాను, ఈ విమోచన సువార్త సభలో నువ్వు ఏ సమస్యతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ విధమైన అనారోగ్యముతో వచ్చావో, ఈ రాత్రి ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచగలిగితే నా దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నిశ్చయముగా ఆయన తన బాహువును చాపుతాడు, నిన్ను ముడతాడు,
శారీరక అనారోగ్యం నుండి నా దేవుడు ఒక అద్భుతమైన విడుదల స్వస్థతను నీకు కలగచేస్తాడు. నా దేవుడు నిన్ను దర్శిస్తాడు, సమస్యల నుండి నిన్ను విడిపిస్తాడు, నీ కన్నిటిని ఆయన తుడుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం. ఇక్కడ నిలబడినటువంటి నేను సరిగ్గా 22 సంవత్సరాల క్రిందట ప్రభు మాట్లాడితే తన సేవ కొరకు ప్రతిష్ఠించుకొని రమ్మని ప్రభు పిలిచినప్పుడు ప్రభు మాటను చేతబట్టుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి నా భార్యను బిడ్డను తీసుకొని నేను చేస్తున్న పనిని విడిచిపెట్టి దేవుని సేవలోనికి నేను వచ్చాను, పరిచర్యలోనికి నేను వచ్చాను. ఇంచుమించుగా 22 సంవత్సరాలు అవుతా ఉంది ప్రభు కొరకు సంపూర్ణ సేవలోనికి వచ్చి. పరిచర్య ప్రారంభ దినాలలో నేను ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొందరు చూచి వారు కొన్ని మాటలు పలికారు. వీడు భవిష్యత్ ఏంటి, భార్య బిడ్డను ఏం చేస్తాడు, అయ్యో సేవని పరిచర్యని కొంచెం మతి భ్రమించినట్టుగా ఉంది మనోడికి, పని చేసుకుంటా సేవ చేసుకోవచ్చు కదా, చక్కటి చేతి పని చేతిలో ఉంది, ₹1,000 సంపాదించుకునే అవకాశం ఉంది, కుటుంబాన్ని పోషించుకొని సమాజంలో ఒక మంచి స్థితిలో ఉండగలిగిన అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని విడిచిపెట్టి సేవని ఇటువంటి దయానీయమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడింది అని కొందరు చాటుగా అన్నవారు ఉన్నారు, కొందరు ఎదురుగా అన్నవారు కూడా ఉన్నారు. నన్ను బాగా గౌరవించి ఇష్టపడేవారు ఒక రోజు నా దగ్గరకు వచ్చి వారు పలికిన మాట, రమేషు సేవ చేయొద్దని మేము అనటం లేదు, కానీ దేవుడు నిన్ను ప్రేమించి చక్కటి భార్యని ఇచ్చాడు, చక్కటిని బిడ్డనిచ్చాడు. రేపు ఆ బిడ్డ భవిష్యత్ ఏంటి, వాడు చదువేంటి, వాడి భవిష్యత్ ఏంటి ఒకసారి ఆలోచించు. ఇలా కూడా నా ఎదుటికి వచ్చి మాట్లాడిన వారు ఉన్నారు. అప్పుడు నేను వారికి చెప్పాను, నా పరిస్థితి వారికి తెలియదు కాబట్టి నా దేవుడు నాకు అన్యాయం చేసే దేవుడు కాదు, నా దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. నా ఆలోచన బట్టి, నా తలంపులను బట్టి, నా ఉద్దేశాలను బట్టి నేను రాలేదు. నా ప్రభు నన్ను పిలిస్తే, ఆయన నాతో మాట్లాడితే, ఆయన నన్ను దర్శిస్తే, ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని చేయడానికి ఆయన యందు విశ్వాసం ఉంచి నేను సేవలోనికి వచ్చానని వారికి సమాధానం ఇచ్చాను. సో దేవుడు అక్కడే ఆ పరిస్థితుల మధ్యన దేవుడు నన్ను ఉంచాడా? ఆ పరిస్థితుల నుండి దేవుడు లేవనెత్తి ఈ రోజున ఈ స్థితిలో మీ ఎదుట దేవుడు నన్ను నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. అనేకులకు ఒక తండ్రిగా, ఒక మంచి కాపరిగా, నాయకునిగా దేవుడు తన పనిలో పరిచర్యలో బలపరిచి అభిషేకించి వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు తలగా నియమించాడు. ఎవరైతే నన్ను గూర్చి ఒక విధంగా మాట్లాడారో వారి ఎదుటే నా దేవుడు నన్ను పైకెత్తాడు, వారి ఎదుటే నా దేవుడు నన్ను ఘనపరిచాడు. ఈ మంచి స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరును కూడా సిగ్గుపడరు. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచగలిగితే, నీ సమస్య ఏదో, నీ బాధ ఏదో, నీ కష్టమేదో, నీ బలహీనత ఏదో, నీ అనారోగ్యం ఏదో, దాని నుండి నా దేవుడు నీకు విడుదలను కలగ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం, చెప్దాం హల్లెలూయా. విశ్వసించిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవ్వరూ కూడా సిగ్గుపడరండి. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు
గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చారు. ఏంటి వారి విశ్వాసం అంటే, ఆయన తాకితే మా గుడ్డితనము తొలగిపోతుంది. ప్రభువా, నీవు మాకు దృష్టి దయచేయమని విశ్వాసముతో అడిగినప్పుడు ప్రభు తన హస్తమును చాపి వారిని ముట్టి మీకు దృష్టి కలుగునుగాక అనగానే వారి కన్నులు తెరవబడ్డాయి. ఒక పక్షవాయువు కలిగినటువంటి రోగిని 4 వ్యక్తులు విశ్వాసముతో ఆ వ్యక్తి ఉన్న మంచం మీద ఆ పరుపుతో అలాగే పట్టుకొని యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తే, యేసు వారి విశ్వాసమును చూచి ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డవి, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువమని చెప్పగా, అప్పటికే అనేక మాసాల లేదా సంవత్సరాల కాలము నుండి అతడు పక్షవాయువుతో బాధపడుతూ లెగవలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఆయన మాట ద్వారా లేచాడు, నడిచాడు, గంతులు వేసాడు, సంతోషించి తన ఇంటికి వెళ్ళాడు. విశ్వసించిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదండి. ఒకవేళ ఆ 4 విశ్వాసంతో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు, ఆయన కానీ బాగు చేయకపోతే వారికి ఏం కలిగేది? సిగ్గు కలిగేది కదా. ఏమనేవాడు ఆ మంచంలో ఉన్నవాడు? భలే తీసుకొచ్చారులే, చక్కగా ఇంటికాడ ఉన్నవాడిని ఏదో ఆ మందులు మింగుతా, ఏదో నా మాన నేను బ్రతుకుతూ ఉన్నాను కదా మంచంలో పడి, యేసయ్య బాగు చేస్తాడని మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఆయన బాగు చేయలేదు, ఆయన వల్ల కాలేదు అనేటువంటి మాటలు ఒకవేళ అతడు మాట్లాడే పరిస్థితి వస్తే తీసుకొచ్చిన వారు సిగ్గుపడేవారు. అయితే యేసయ్య వారిని బాగు చేశాడు, సిగ్గుపరచలా. ఈ రాత్రి నేను అంటున్నాను, యేసు మనలను సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన మనలను ఘనపరిచే దేవుడు, మనలను హెచ్చించే దేవుడు, మనలను గొప్ప చేసే దేవుడు అండి. మరొక వాక్యం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాసము వలన బలము పొందెను. ఎవరి గురించి మాట వ్రాయబడింది? అబ్రహాము గారిని గురించి మాట రాయబడిందండి. దేవుని మహిమపరిచాడంట. వాగ్దానము చేసిన వాడు దానిని నెరవేర్చుటకు అయినా నమ్మదగిన దేవుడు. ఆ పై వచనాన్ని కూడా మనం జస్ట్ ఊరికెలా చదివితే 19వ వచనాన్ని, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని. ఏమొచ్చింది? ఆలోచన. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? అబ్రహమా, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె నేను ఆస్వాదిస్తాను, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను. 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు అబ్రహాం గారికి 100 సంవత్సరాలు వచ్చేసినాయి. శారమ్మకు 90 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు అబ్రహాం ఆలోచనలో అనేకమైన తలంపులు. ఏంటది? నా శరీరము మృతతుల్యమైపోయింది, శారా గర్భము ఉడికిపోయింది, ఇక మాకు పిల్లలు పుట్టడం సాధ్యమేనా? ఒకవేళ ఏదన్నా చూయించుకోవడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటారు. డాక్టర్ల దగ్గరికి వెళితే వాళ్ళు కొన్ని టెస్టులు చేసి
కొన్ని పరీక్షలు చేసి ఇక మీకు పిల్లలు పుట్టడం అసాధ్యం. ఎందుకంటే శారమ్మ గర్భము ఉడికిపోయింది. ఇక పిల్లలు పుట్టడం అన్నది అది స్త్రీ ధర్మానికి విరుద్ధం. ప్రకృతి ధర్మం దాన్ని ఒప్పుకోదు. కాబట్టి ఇక మీకు పిల్లలు పుట్టడం అసాధ్యమని కొంతమంది వైద్యులు కూడా చెప్పుండొచ్చు. వారి మాటలను బట్టి కూడా అబ్రహాం ఆలోచనలో ఎన్నో రకాల తలంపులు, మాకు పిల్లలు పుడతారా, సాధ్యమేనా, ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు విశ్వాస విషయంలో అతడు బలహీనుడు కాక, విశ్వాస విషయంలో బలహీనుడు కాలేదంట. తను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని, శక్తి కలిగిన దేవుడని అతడు విశ్వసించాడు, నమ్మాడు. ఆ పై వచనంలో ఏమంటాడో తెలుసా? 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట. అందరూ చప్పట్లు కొడదాం, గట్టిగా కొడదాం. తను నమ్మిన దేవుడు, తను విశ్వసించిన దేవుడు ఎవరో తెలుసా? లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడంట. భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు ఆకాశము కలుగునుగాక అంటే ఏమైంది? భూమి కలుగునుగాక అంటే, ఆకాశ పక్షులు కలుగునుగాక అంటే, అడవి మృగాలు, జంతువులు, పక్షులు కలుగునుగాక అంటే కలిగిని, సముద్ర జల చర్మాలు కలుగునుగాక అంటే కలిగిని. లేనప్పుడు వాటిని ఉన్నట్లుగా పిలిచినవాడు, మృతులను సజీవులుగా లేవనెత్తగలిగిన వాడు ఆయన, చనిపోయిన వారిని సహితము బ్రతికించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. నేనంటే నువ్వు యేసు ఎవరో నువ్వు ఎరగాల. ఆయన ఎవరో తెలుసా? మృతులను సహితము సజీవులుగా లేవనెత్తువాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు, అంధకారమును ఉదయముగా మార్చువాడు ఆయన, కృంగిన వారిని లేవనెత్తువాడు, బలహీనులను బలపరచువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, నీకు సహాయము చేయవాడు ఆయన. అబ్రహాము తనకు వాగ్దానము చేసిన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. తన ముందున్న పరిస్థితుల గురించి ఆలోచించడం లేదండి. ఈ రాత్రి ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు నిరాకారంగా ఉండొచ్చు, శూన్యంగా ఉండొచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు నిరాకారంగా మారిపోయి ఉండొచ్చు, నీ ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు చేయి విడిచి ఉండొచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని నువ్వు కోల్పోయి ఉండొచ్చు. అయ్యో నా బ్రతుకు శూన్యమైపోయిందని ఒకవేళ నువ్వు నీ పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. అయితే నువ్వు విశ్వసించగలిగితే నా దేవుని ద్వారా నువ్వు బలాన్ని పొందుకుంటావు, నా దేవుని ద్వారా నువ్వు శక్తిని పొందుకుంటావు. మృతతుల్యమైనట్టుగా ఆలోచించను గాని అతడు విశ్వాస విషయంలో బలహీనుడు కాలేదంటండి. ఈ రాత్రి నేను అంటున్నాను, నమ్మండి, విశ్వసించండి. నమ్ముట ద్వారా దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు, నమ్ముట ద్వారా దేవుని మహిమని నువ్వు పొందుకుంటావు. విశ్వసించడం ద్వారా నా దేవుని కార్యాన్ని ఈ రాత్రే నువ్వు చూస్తావు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. హెబ్రీ పత్రికలో రాయబడింది శారమ్మను గూర్చి. అక్కడ 11వ అధ్యాయం 11వ వచనంలో శారమ్మ కూడా విశ్వాస విషయంలో ఆమె కూడా సందేహింపక విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రం. వయస్సు గతించినదైనను, పరిస్థితులు చేయి దాటిపోయినా, ప్రకృతి ధర్మము ఒప్పుకోకపోయినా, స్త్రీ ధర్మము ఒప్పుకోకపోయినా, విశ్వాసము ద్వారా శక్తిని పొందుకొని గర్భము తెరవబడింది. ఈ రాత్రి విశ్వాసములో బలం ఉంది,
విశ్వాసములో శక్తి ఉంది. దైవజుడైన పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే క్రీస్తు యేసునందు నేను బలవంతుడను. ఏంటి నాయన నీ బలం అంటే, పౌలుకు ఒక బలహీనత ఉందంట. దాని విషయంలో దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఈ బలహీనతుడిని నన్ను విడిపించయ్యా అని. దేవుడు పౌలుతో మాట్లాడాడు. ఏమని? నా కృప నీకు చాలు. ఏంటి ఆ కృప? నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమై ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఈ రాత్రి ఈ సభలలో దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని మాటను బట్టి నేను చెప్తా ఉన్నాను. ఏ బలహీనతలో నీవు ఉన్నావో నాకు తెలియదు. ఈ రాత్రి సభలలో నీ బలహీనతలో నా దేవుని శక్తి నీ జీవితంలో పరిపూర్ణం కాబోతా ఉంది. నా దేవుని కృప నిన్ను ఆవరించబోతా ఉంది. నీ కుటుంబాన్ని ఆవరించబోతా ఉంది. నీ కన్నిటిని తుడవబోతా ఉంది. పౌలు బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమైనట్టుగా, నీ సమస్యలో, నీ కష్టములో, నీ కన్నీళ్లలో, నీ బాధలో, నీ అనారోగ్యములో నా దేవుని శక్తి నిన్ను కమ్ముకొని విశ్వాసమును బట్టి నీకు బలమును అనుగ్రహించబోతా ఉంది. బలమును నువ్వు పొందబోతా ఉన్నావు. ఒక రోజున దావీదు గొలియాతు ఎదుట నిలబడ్డాడండి. ఎవరి ఎదుట? దావీదు ఎంత ఉన్నాడు అప్పుడు? మన వాళ్ళు చెప్తారు బాలుడైన దావీదు. గొలియాతు ఎంత ఉన్నాడు? 6 మూరల జానడు. అంటే 6 మూరల జానడు అంటే మామూలుగా జస్ట్ మన కొలతలను బట్టి మూర అంటే అడుగున్నర, 6 అడుగులు 6 అర్ధలు 3 ఎంత? 9 అడుగులు. పైన ఇంకొక జాన అంటే ఇంచుమించుగా 10 అడుగులు. 10 అడుగులు అంటే ఎంత ఉంటాడు? ఈ లైట్లు టవర్ పెట్టారు కదా, ఇంచుమించుగా ఆ టవర్ ఎత్తుంటాడు. దావీదు ఎంత ఉంటాడు? మన పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు చూడండి, చూసారు ఇందాక డాన్స్ చేసేటప్పుడు? మీరు ఊపారు తలకై. అవునని ఊపారు, కాదని ఊపారు అర్థం కాల నాకు. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అంత ఉంటాడేమో అనుకుందాం, లేదా కొంచెం ఉంటాడు, లేదా ఇంకొంచెం ఉంటాడు అనుకుందాం. బైబిల్లో వ్రాయబడినటువంటి మాట బాలుడైన దావీదు. సౌలు అన్నాడు, గొలియాతు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు, నీవు చూస్తే బాలుడవు. వాడు ఎదుట నిలబడి వాడితో యుద్ధం చేసి గెలవటం సాధ్యమేనా అని సౌలు అంటే, దావీదు ఏమంటాడో తెలుసా? నాకు సాధ్యం కాదు, కానీ నా బలహీనతలో నా దేవుని కృప, నా బలహీనతలో నా దేవుని శక్తి నాలో పరిపూర్ణమవుతుంది. నేను నా తండ్రి మందను మేపుచుండగా ఓ పర్యాయం మేకపిల్లను పట్టుకొని వెళ్ళడానికి ఏమొచ్చింది? సింహం వచ్చింది. మరొక పర్యాయం ఎలుగుబంటి వచ్చింది. అక్కడ దావీదు స్పష్టంగా మాట్లాడతాడు, నా దేవుని బలముతో నేను వాటిని పట్టి చీల్చేశాను. దావీదు బలమాది కాదండి. దావీదు సింహం మీదకి వెళ్ళినప్పుడు, దావీదు ఎలుగుబంటి మీదకి వెళ్ళినప్పుడు, దావీదు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు తన బలాన్ని ఆధారం చేసుకుని వెళ్ళలా. దావీదు విశ్వాసమును బట్టి తన దేవుడైన యెహోవా నామమున తను యుద్ధము చేస్తున్న ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు తనకు శక్తిని బలమునిచ్చి తన పక్షంగా యుద్ధం చేస్తాడని విశ్వాసంతో వెళ్ళాడు. ఆ విశ్వాసం దావీదుకి ఏమి ఇచ్చింది చెప్పండి? బలాన్ని ఇచ్చింది. ఆ బలముతో సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. ఒక్క దెబ్బతో గొలియాతును నేలను పడగొట్టాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదా. ఒకవేళ ఈ రాత్రి మిమ్మల్ని మృంగటానికి గర్జించు సింహం వలె అపవాది తిరుగుతున్నాడా? ఎలుగుబంటు తిరుగుతుందా? గొలియాతు ఒకవేళ నీ ముందు నిలబడ్డాడా? సమస్యలు నీ ముందు తీసుకొచ్చి నిలబెట్టాడా?
విశ్వసించు. విశ్వాసము ద్వారా నువ్వు బలాన్ని పొందుకుంటావు. నిశ్చయముగా వాటిని నువ్వు జయిస్తావు, అధిగమిస్తావు, వాటిని నువ్వు దాటి వెళతావు. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. విశ్వాస విషయంలో ఈ రాత్రి నువ్వు బలహీనుడు కాక ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నా దేవుడు నిన్ను సిగ్గుపరచడు, నా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నా దేవుడు నిన్ను శక్తితో నింపుతాడు. దావీదును బలపరిచిన దేవుడు, అబ్రహామును శారాను బలపరిచిన దేవుడు ఈ రాత్రి మనల్ని బలపరచడానికి ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరి హృదయాంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాస విషయంలో పరిపూర్ణంగా ఆయన పైన ఆధారపడతారో వారిని ఆయన బలపరచబోతా ఉన్నాడు. వారిని ఆయన బలపరచబోతా ఉన్నాడు. రాత్రికాల సమయంలో మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. దయచేసి చూడండి. సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఎవరు చెప్పారు ఈ మాట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మీ హృదయాలను కలవరపడని మాకండి. ఏ విషయంలో కూడా మీరు కృంగిపోనక్కర్లేదు. ఏ విషయంలో కూడా మీరు బలహీనులు అవసరం లేదు. మీరు నా యందు విశ్వాసం ఉంచగలిగితే నేను మిమ్మల్ని సిగ్గుపరచను, నేను మిమ్మల్ని బలపరుస్తాను. మూడవదిగా దేవుని లేఖనాల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యేసయ్య బిగ్గరగా చెప్తా ఉన్నాడండి. నా యందు విశ్వాసముంచువాడెవడో. ఆ పదాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎవరైనా ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ వర్గం ఆ వర్గం, ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం, ఈ దేశం ఆ దేశం అని ఏ భేదము కూడా, వెంకటకృష్ణాపురం వారైనా, దాని ప్రక్కన ఉన్న ఉప్పలపాడైనా, ఆపేటైనా, స్తోత్రం చెప్పండి, నంది వెలుగు వారైనా, తెనాలి వారైనా, గుంటూరు వారైనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో ఎక్కడున్నా, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా, నువ్వు ఎవరివైనా ఈ రాత్రి ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచగలిగితే, ఎక్కడెక్కడి నుండో కాదు, నా దేవుడు నీ జీవితంలో నుండే ఒక అద్భుతాన్ని ఆయన చేయబోతా ఉన్నాడు. నీ కడుపులో నుండే జీవజల నది ఒక ఊటగా, నదిగా నా దేవుడు ప్రవహింప చేయబోతా ఉన్నాడు. తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబోవు ఆత్మను గూర్చి ప్రభు ఆ మాట చెప్పారంట. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు దేవుని ఆత్మతో నింపబడతారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు, అభిషేకముతో నింపబడతారండి. ఆ నదిని గురించి నేను మీకు ఒక రిఫరెన్స్ ఇస్తాను. బైబిల్ కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా మీరు బైబిల్ తెరిచి చూడండి. హెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం. హెజ్కేలు గ్రంథం 47:9. వడిగా పారు ఈ నది జల చరమములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ మాట మీరు బాగా నోట్ చేసుకోండి. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. నాతో కలిసి ఈ మాట చెప్పండి అందరూ. ఈ నది
ఎక్కడికి పారునో. ఏ నది అది? ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుతారో, విశ్వాసముంచిన వారి యొక్క కడుపులో ప్రభు పుట్టించే ఆ జీవ జల నది, ఆ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ సమస్తమును, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. నా దేవుడి రాత్రి మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకుని అంటున్నాడు. ఆ పై వచనాన్ని కూడా మీరు చదివితే 8వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఊపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును, సముద్రపు నీరు మంచి నీళ్లగును. ఈ జీవ జల నది ప్రవహిస్తున్న ఈ నది నీళ్లు ఎక్కడికి వెళ్ళి పడ్డాయంట? సముద్రంలో పడ్డాయంట. సముద్రంలో పడితే సముద్రం నీరు ఏమైపోయింది? ఈ రాత్రి నేను మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. మన దేశంలో ఉన్న నదులన్నీ కలిసి చివరికి ఎక్కడ కలుస్తాయి? మనకు తెలిసి వేల సంవత్సరాల నుండి ప్రవహిస్తున్న ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలో పడుతున్నాయి. సముద్రంలో నీరు ఎలా ఉంటుంది? ఉప్పగా ఉన్న సముద్రపు నీరు ఎప్పుడైనా మంచినీళ్ళు అయినాయా? మన దేశంలో ఉన్న 12 నదులు, ఆ నదుల పేర్లు ఇప్పుడు నేను చదువుకోలేదు, నాకు తెలియదు. యేసు రక్తం ఇచ్చేది 12 నదులు నీళ్లు వెళ్ళి సముద్రంలో పడితే సముద్రంలో నీళ్లు, ఉప్పు నీళ్లు, మంచినీళ్ళు అవలా. కానీ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి వారి కడుపులో దేవుడు పుట్టించే ఆ జీవ జల నది, అది ఒడిగా ప్రవహిస్తూ, అది ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడ సమస్త జలరాశులు, జీవరాశులు సమస్తం బ్రతుకుతున్నాయి. అది పారి 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 సముద్రంలో పడగా సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అయిపోయినాయి అంట. సముద్రపు నీరు అనగా ఏంటి చెప్పండి? అది ఉప్పు. సముద్రపు నీరు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. దేవుని వాక్యం ఉప్పును గురించి ఏం చెప్పబడిందంటే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందుతుంది? అది బయట పడవేయబడి మనుషుల చేత తొక్కబడుతుంది. చాలా మంది వారి జీవితాల్లో నిస్సారమైన స్థితిలో మనుషుల చేత నిందించబడుతూ, దూషించబడుతూ, తోలనాడబడుతూ, వెలివేయబడుతూ, కాళ్ళతో త్రొక్కబడుతున్నటువంటి బ్రతుకులుగా శపితమైన అనుభవాలలో చాలా మంది కనబడుతూ ఉన్నారు. అటువంటి వారి జీవితాలలో ఈ రాత్రి ఒక గొప్ప శుభవార్త. మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగితే నిస్సారమైనటువంటి మీ జీవితాలను నా దేవుడు సారవంతంగా మార్చేస్తాడు. అర్థమైతే చప్పట్లు కొట్టండి. ఎరుకో పట్టణం చూడటానికి పైకి బాగా ఉందంట, కానీ దాని ఓటలన్నీ నిస్సారమైపోయినాయి అంట. ఎలీషా అక్కడికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఒక కొత్త పాత్రలు ఉప్పేసి ఆ ఉప్పును తీసుకొని ఇలా నీటిలో వేసాడు. ఆ నీరేమైపోయింది? ఎలీషా ఎవరు చెప్పండి? దేవుని ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి. ఎలీషా కడుపులో ఏం ప్రవహిస్తుంది? ఏలియా మీద ఉన్న అభిషేకపు పాలు రెండంతులుగా ఎలీషా మీదకి వచ్చింది. ప్రభు చెప్పిన మాట, ఎవడైనను నా యందు విశ్వాసం ఉంచితే వాని కడుపులో నుండి నేను జీవ జల నది ఓటలను ప్రవహింపచేస్తాను. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ప్రభు తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చైన మాట చెప్పారండి. పరిశుద్ధాత్మతో నింపబడిన ఎలీషా ప్రార్థిస్తే నిస్సారమైన ఊటలు సారవంతంగా మారిపోయినాయి. నష్టాల్లో ఉన్నావా? ఈ రాత్రి విశ్వాసం ఉంచు,
నా దేవుడు లాభాల్లోనికి తీసుకొస్తాడు. కష్టాల్లో ఉన్నావా, ప్రభువునందు విశ్వాసం ఉంచు, నా దేవుడు సుఖంలోనికి తీసుకొస్తాడు. అనారోగ్యంలో ఉన్నావా, ప్రభువునందు విశ్వాసం ఉంచు, నా దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరణ ఛాయలో ఉన్నావా, ప్రభువునందు విశ్వాసం ఉంచు, నా దేవుడు జీవంలోనికి నడిపిస్తాడు. ఇంకా చెప్పంటారా? ఈ నది ఎక్కడ పారుతుందో అక్కడ ఉప్పు నీళ్లు మంచినీళ్ళు అయిపోవటం కాదండి, చేదు నీళ్లు కూడా మధురంగా దేవుడు మార్చేస్తాడు. మారాను మధురంగా అయినా మార్చాడా లేదా? నిస్సారమైన స్థితి, చేదు అనుభవాలు చాలా మంది జీవితాల్లో చేదు అనుభవాలతో బ్రతుకుతా ఉన్నారండి. వారి మీద వారికే అసహ్యం, వారి బ్రతుకు మీద వారికే విరక్తి, ఇంక నేను ఎందుకు బ్రతకాలనేటువంటి ఆ నిరాశ, దాన్ని జయించలేక ఆత్మహత్యకు పాల్పడేవారు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి చేదు అనుభవాల నుండి మిమ్మల్ని విడిపించి మీ జీవితాలను, మీ కుటుంబాలను మధురంగా మార్చగలిగిన నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా చెప్పంటారా? కానా వివాహ వేడుకలో సాధారణమైనటువంటి నీటిని నా దేవుడు ద్రాక్షారసంగా మార్చేశాడు. ద్రాక్షారసంగా మార్చి ఆ కానా వివాహ వేడుకలో ప్రభు అద్భుతాన్ని జరిగించి ఆ విందు యజమానికి ఒక గొప్ప ఘనత వచ్చేటట్లుగా చేశారు. ఈ రాత్రి నేను అంటున్నాను, నా దేవుడు నీ జీవితాన్ని ఘనతాస్పదంగా మార్చేస్తాడు. నీ తలను పైకెత్తుతాడు. ఎప్పుడు? నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ప్రభు అంటున్నాడు, మీ హృదయాలను కలవరపడని మాకండి. మీరు ఈ రాత్రి నా యందు విశ్వాసం ఉంచగలిగితే నేను మిమ్మల్ని సిగ్గుపరచను, మిమ్మల్ని బలపరుస్తాను. మీలోనే, మీ జీవితంలోనే, మీ కుటుంబంలోనే, మీరు చేస్తున్న చేతి పనిలోనే, మీరు చేస్తున్న చిన్న వ్యాపారంలోనే, ఆ చిన్న ఉద్యోగంలోనే ఒక జీవ జల నదిని నేను, ఒక ఊటను నేను పుట్టించబోతా ఉన్నాను. ఆ ఊట ఎప్పటికీ ఆగిపోదది, ప్రవహిస్తూనే ఉంటుంది. నిస్సారమైన స్థితిని సారవంతంగా మార్చేస్తుంది, చేదు అనుభవాలను మధురంగా మార్చేస్తుంది, సాధారణమైనటువంటి స్థితిగతులను మధురంగా మార్చేస్తుంది. ఒక విప్లవాత్మకమైన మార్పుని జీవితంలో తీసుకొని వస్తుంది. హెచ్కేల గ్రంథంలో మనం చూస్తాం, చేపలు విస్తారమైపోతాయి అంటండి. హల్లెలూయా. విస్తారమైన దీవెన. పేతురు రాత్రి అంతా వేటాడి వల విసిరాడు, ఒక్క చేప కూడా పడలేదు. యేసయ్య మాట విన్నాడు, ఏమన్నాడు? అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. పేతురు గారు ఏంటయ్యా అంటే, నా దేవుని మాట నేను వింటే అది నాకు దీవెన, అది నాకు ఆశీర్వాదం అన్న విశ్వాసం. వల విసిరాడు. విసిరిన వలలోనికి ఏమొచ్చింది చెప్పండి? విస్తారమైన చేపలు. వల పిగిలిపోతా ఉందంట. ఆయన ధోని నిండటమే కాదు, ఆయన సహోదరుల ధోని కూడా. ఈ రాత్రి నీ ధోని నిండటమే కాదు, నీ ఇంటి వారి ధోని కూడా నా దేవుడు నింపబోతున్నాడు. నిన్ను బట్టి నీ తోబుట్టువులను దేవుడు దీవించబోతా ఉన్నాడు. నీ తండ్రి ఇంటిని దీవించబోతా ఉన్నాడు. నీ తల్లి ఇంటి వారిని దీవించబోతా ఉన్నాడు. నీ మిత్రులను దేవుడు దీవించబోతా ఉన్నాడు. నా ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచగలిగితే, ఆనాడు పేతురు విసిరిన వలలోనికి విస్తారమైన చేపలు వచ్చినట్లుగా మీరు చేసే ప్రయత్నాలను నా దేవుడు సఫలపరిచి, మీ చేతుల కష్టార్జితాన్ని నా దేవుడు ఆశీర్వదించి, ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతా ఉన్నాడు. యోబు భక్తుడు పలికినట్లుగా, నేను పెట్టిన అడుగల్లా. యోసేపును గురించి మనం చదువుతాం, అతడు చేయనిదంతా అతని చేతిలో దేవుడు ఏం చేశాడంట? సఫలపరిచాడంట. నువ్వు చేసే ప్రయత్నం, నువ్వు వేసే అడుగు నా దేవుడు దీవెనగా మలచబోతా ఉన్నాడు. నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు. నీ జీవితానికి ఒక మలుపుగా చేయబోతా ఉన్నాడు. విస్తారమైన దీవెన ఈ సభలలో నువ్వు పొందబోతా ఉన్నావు.
మూడోదిగా అక్కడ చూస్తాం, ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకుతాయండి. దోర్కా చనిపోయింది, అక్కడికి పేతురు గారు వెళ్ళారు. ఏమైంది? బ్రతికిందా లేదా? పేతురు గారు ఎవరండి? ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను పొందినవాడు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయన నీడ పడితే రోగులు బాగుపడ్డారంట. ఆయన చేతి రూమాలు తీసుకుని వెళ్ళి రోగుల మీద వేస్తే రోగులు బాగుపడ్డారంట. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వారు తిరిగి బ్రతికారు. మరణాన్ని జీవంగా నా దేవుడు మార్చేస్తాడు. ఎవడు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు, ప్రభువునందు ఎవరు విశ్వాసం ఉంచుతారు, వాని కడుపులో నుండి జీవజల నదిని ఆయన వడిగా ప్రవహింప చేయబోతా ఉన్నాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు మొదటిది సిగ్గుపడరు, రెండవది చెప్పండి బలమును పొందుకుంటారు, మూడవది వాని కడుపులో నుండి జీవజల నది ప్రవహిస్తుంది. ప్రవహిస్తున్న ఆ నది సముద్రపు ఉప్పు నీటిని ఏం చేస్తుంది? మంచి నీటిగా మార్చేస్తుంది. చేదు నీటిని మధురంగా, సాధారణమైన నీటిని ద్రాక్షారసంగా. ఆ నది ప్రవహిస్తుండగా విస్తారమైన చేపలు అక్కడికి వచ్చేస్తాయి. విస్తారమైన దీవెన మనం పొందుకుంటాం. ఆ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ మరణము నిరర్ధకమవుతుంది, జీవము అక్షయత వెలుగులోనికి వస్తూ ఉంది. ఈ రాత్రి మరణ ఛాయల్లో ఉన్న నిన్ను నా దేవుడు జీవంలోనికి నడిపించబోతా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రభువునందు విశ్వాసం ఉంచి ఈ మేలులన్నీ మీరు పొందుకోవాలని దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుడి మాటలను మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించే ప్రయత్నం చేద్దాం. చైర్స్లో కూర్చున్న వారు మీ చేతులు ఆకాశము తట్టెత్తండి. మోకరిల్లిన వారు కూడా మీ చేతులు ఆకాశము తట్టెత్తండి. ఒక 2-3 నిమిషాలు నోరు తెరిచి రాత్రి మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండే ఆ ప్రయత్నం చేయమాకండి. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. దేవుని ప్రసన్నత, ఆయన సన్నిధి మన మధ్యన ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ఆయన తాకుతూ ఉన్నాడు, ఒక్కొక్కరిని ఆయన దర్శిస్తూ ఉన్నాడు. నీ అంతరంగాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, నీ ఆలోచన ఆయన ఎరుగున్నాడు. మోకరిల్లిన నీవు, ఆయన తట్టు చేతులెత్తి నువ్వు చేస్తున్న ప్రార్థన నా దేవుడు చెవిగా ఆలకిస్తూ ఉన్నాడు. నిస్సారమైన నీ జీవితాన్ని సారవంతంగా మార్చడానికి ఆయన నీ ప్రక్కన నిలబడ్డాడు. తల్లి, నోరు తెరిచి ప్రార్థన చేయి. ఈ రాత్రి నిస్సారమైన నీ జీవితం సారవంతంగా మారాల. సారవంతంగా నీ బ్రతుకు, నీ కుటుంబం, నీ ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మారాలా. ప్రభా, ఇదిగో నాయన నీ తట్టు చూస్తున్నానయ్యా, నీ తట్టు కనులెత్తుతున్నాను తండ్రి. ప్రభువా, కనికరించండి అయ్యా, కనికరించండి ప్రభా. నీ యందు విశ్వాసం ఉంచువాడు అయ్యా సిగ్గుపడడని మీరు ఈ రాత్రి మాట్లాడారు ప్రభువా. అయ్యా, ఇదిగో నీ తట్టు చూస్తున్నాను తండ్రి. ఈ రాత్రి నాయనా నీ తట్టు నా చేతులు ఎత్తుతున్నాను ప్రభా. నా కుటుంబాన్ని కట్టయ్యా, అయ్యా నా పరిస్థితులను కట్టయ్యా, నా బిడ్డలను దర్శించయ్యా, నా భర్తను దర్శించయ్యని నోరు తెరవాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఈ రాత్రి ప్రభు మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఒక గొప్ప కార్యం ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా సందేహం ఏమీ లేదు. దేవుని శక్తి మనను కమ్ముతూ ఉంది, దేవుని ప్రభావం మనను కమ్ముతూ ఉంది. నిశ్చయముగా ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు.
మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా నోరు తెరవాలి. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ బలహీనతలో నా దేవుని శక్తి పరిపూర్ణమవునట్లుగా, బలహీనత నుండి ఈ రాత్రి నువ్వు విడుదల పొందుకునేటట్లుగా, దేవుని ఆత్మతో నువ్వు నింపబడినట్లుగా, శక్తితో నువ్వు నింపబడినట్లుగా, ప్రతి బలహీనత నువ్వు జయించున్నట్లుగా నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభువా, అయ్యా దైవజనుడైన పౌలు బలహీనతలో మీ శక్తి పరిపూర్ణమైంది కదా తండ్రి. అయ్యా నా బలహీనతలో మీ శక్తి పరిపూర్ణము కానివ్వండి తండ్రి. ఈ రాత్రిని అయ్యా నన్ను దాటి వెళ్ళదు ప్రభా అని నోరు తెరిచి అడుగుదామా. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దామా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నోరు తెరవాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవ జల నది ఆయన ప్రవహింప చేయబోతా ఉన్నాడు. ఓ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి ఆయన ప్రవహించబోతా ఉన్నాడు. నీ హృదయంలో నుండి, నీ మనస్సులో నుండి, నీ దేహంలో నుండి ఆయన రాబోతా ఉన్నాడు. నోరు తెరిచి అడుగుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం కూడా నోరు తెరుద్దాం. హల్లెలూయా. విశ్వసించు వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆ జీవజల నదులు మన పరిస్థితులు అన్నిటినీ మారుస్తాయి. ఈ రాత్రి యేసు ప్రభు వైపు మన హృదయాలు మళ్లించుకుందాం. అందరూ ప్రార్థన. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని అందరం చెబుదామా. హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని అందరూ హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నీ రక్తధారలతో మమ్ము శుద్ధీకరించుమయా. నీ రక్తధారలతో యేసుక్రీస్తు రక్తము ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ప్రోక్షించబడును గాక. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయ అందరూ ధ్యానపూర్వకంగా ఉందామా. ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు మాలో జీవింపచేయుమయా. ఎండిపోయిన నా జీవితాన్ని జీవింపచేయ్యా. ఎండిపోయిన నా కుటుంబ జీవితాన్ని, ఆర్థిక పరిస్థితులను, ఆరోగ్య పరిస్థితులను మరలా తిరిగి పునరుజ్జీవింపచేయ్యా. నా హృదయములో దేవుడు నిన్ను తాకటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితి
పరిస్థితిని ఈ రాత్రి ఆయన మారుస్తాడు. నిన్ను స్వస్థపరిచే దేవుని హస్తము, నిన్ను ఆశీర్వదించే దేవుని హస్తము నీకు సమీపంగా ఉంది. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. అందరూ ఎలుగెత్తి చెబుదామా? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. జీవనదిని నా హృదయములో పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని తాకయ్యా, నీ నది చేత తృప్తిపరచు. జీవనదిని నీ పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కరిలో ఈ ప్రాంగణంలో జరగాలి. చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరూ జీవనది నా కుటుంబములో, నా కుటుంబములు, నీ కుటుంబం చిన్న పరలోకంలాగా మారిపోతే ఎలుగెత్తి చెప్పు. జీవన నా గ్రామములో, నా గ్రామములో, ఈ గ్రామంలో నీ జీవజల నదులు ప్రవహించాలయ్యా. ఉమయా జీవనదిని నా రాష్ట్రములో ప్రవహింపచేయుమయ. అందరం చెబుదామా? జీవన నా దేశములో, నా దేశములో ప్రవహింపచేయుమయ. మనసారా జీవనదిని మా దేశములో ప్రవహింపచేయుమయా.